Hello friends, welcome to Honey GS classes. 7th March daily current affairs with GS points. ఈరోజు వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో వాస్తవంగా మనం గ్రూప్ 2 డేట్స్ ఇచ్చినారు కదా. సో పేపర్లో ఏమైనా వచ్చింది ఈ పోస్టుల పెంపు గురించి అని చెప్పేసి పేపర్ చూస్తే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కనిపించినాయని చెప్పేసి మార్నింగ్ క్లాస్ చేస్తున్నాం. సో వెరీ ఫేమస్ మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ ఐఎన్ఎస్ జటాయు అని చెప్పేసి డిఫెన్స్ మినిస్టర్ మనకు ఇన్ఫ్యాక్ట్ హరికుమార్ నావెల్ చీఫ్ అని చెప్పేసి ఇద్దరు కలిపి స్టార్ట్ చేస్తారు లక్షద్వీపులో ఉన్న మినికాయ్ లోపల. వెరీ వెరీ ఫేమస్ డెవలప్మెంట్ ఇండియన్ ఓషియన్ రీజియన్ దృష్ట్యా. నెక్స్ట్ ఒక బొగ్గు గని మనకి వార్తల్లో ఉన్నది. సో ఇది ఆసియాలో అతిపెద్ద, ప్రపంచంలో రెండవ అతిపెద్ద కాబట్టి మనకి జాగ్రఫీలో వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్స్. ఇంకోటి సో ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రభుత్వ రంగంలో వెరీ ఫస్ట్ టైం కేరళ ఓపెన్ చేస్తుంది. తర్వాత ఐరిస్ అని చెప్పేసి ఒక ఏఐ టీచర్ని కేరళ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేస్తుంది కాబట్టి సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈరోజు. సో ఫస్ట్ వస్తే ఎకనామిక్ కిందకి వస్తుంది. భారతదేశం యొక్క జీడిపిని క్రిసిల్ సంస్థ అంచనా వేయడం జరిగింది. సో మొన్న మనకి మూడీస్ అని చెప్పేసి వచ్చింది, ఈరోజు క్రిసిల్ అని చెప్పేసి వచ్చింది. ఇండియా జీడిపిని అంచనా వేస్తున్నాయి. బట్ మనకి ఎగ్జామ్ దృష్ట్యా క్రిసిల్ యొక్క రిపోర్ట్ అంతగానో అవసరం లేదు. బట్ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ మనం కవర్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ 2025 2024 నుంచి 25 వరకు ఉన్న ఆర్థిక సంవత్సరం లోపల భారతదేశం యొక్క జీడిపి చూస్తే 6.8గా అంచనా వేసింది. ఇటీవల మనకి మూడి చూస్తే 6.8 కానీ ఇదేమో ఇన్ఫ్యాక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024కి 6.4 ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025 ఏమో 6.4 అని చెప్పేసి మనకి మూడీ సంస్థ ఇటీవల అంచనా వేసింది. ఒక అడుగు ముందుకేసి 2030 నాటికి భారతదేశం అనేది 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వస్తుందట. 2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరణ అని చెప్పేసి చెప్పింది, అంచనా వేయడం జరిగింది. ఇంకొకటి 2031 నాటికి ఇండియా అనేది సో ప్రజెంట్ చూస్తే మనకి లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ యాజ్ పర్ వరల్డ్ బ్యాంక్ ప్రకారము. ఇప్పుడు ఈ క్రిసిల్ ప్రకారం ఏంటి అంటే 2030 నాటికి అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీగా ఇండియా మారిపోతుంది. అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ అని చెప్పేసి మారిపోతుందట. సో మనకి వరల్డ్ బ్యాంక్ అనేది సో డెవలపింగ్ కంట్రీస్ కోసం అని చెప్పేసి డాలర్స్ ఆధారంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆధారంగా మనకు కొన్ని డెఫినేషన్స్ ఇస్తుంది. అది మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎంత వస్తుంది మనకి 2030 నాటికి అంటే సో ఇన్ఫ్యాక్ట్ 4500 తలసరి ఆదాయం కాబట్టి ఇండియా అనేది లోయర్ మిడిల్ ఇన్కమ్ నుంచి అప్పర్ మిడిల్ ఇన్కమ్కి వెళ్ళిపోతుంది. సో వరల్డ్ బ్యాంక్ చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ లో ఇన్కమ్ కంట్రీస్ అని చెప్పేసి ఉంటాయి, లోయర్ మిడిల్ ఇన్కమ్ అని చెప్పేసి ఉంటుంది, అప్పర్ మిడిల్ ఇన్కమ్ అని చెప్పేసి ఉంటుంది, తర్వాత హయ్యర్ ఇన్కమ్ కంట్రీస్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇది మనకి ఎవ్రీ ఇయర్ డాటా మారుస్తుందండి. ఫైనాన్షియల్ ఇయర్ 2024 అంటే ఏమొస్తుంది, జూలై 1, 2023 నుంచి జూన్ 30, 2024 వరకు కూడా ఈ గణాంకాలు ప్రామాణికంగా తీసుకుంటాము. సో ఫస్ట్ మనకి లో ఇన్కమ్ కంట్రీ అంటే ఎంత వస్తుంది అంటే సో $1135 కంటే తక్కువ ఉన్నది. $1135 కంటే తక్కువ ఉందని చెప్పేసి చూసుకోవాలి. లోయర్ ఇన్కమ్ అంటే మనకు 1136 నుంచి $4464 వరకు వస్తుంది. అప్పర్ మిడిల్ ఇన్కమ్ అంటే 4465 నుంచి 13,845 వరకు వస్తుంది. నెక్స్ట్ హై ఇన్కమ్ అంటే మనకు 13,845 కంటే ఎక్కువ ఉంటే హయ్యర్ ఇన్కమ్ అని చెప్పేసి పిలుస్తాం. భారతదేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 2031 నాటికి 4500 అవుతుంది కాబట్టి సో మనకు ఈ లోయర్ నుంచి మిడిల్ ఇన్కమ్కి మారచ్చు అని చెప్పేసి క్రిసిల్ అంచనా వేసింది. వరల్డ్ బ్యాంక్ యొక్క డెఫినేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. డెవలపింగ్ కంట్రీస్ కోసం అని చెప్పేసి, డెవలప్డ్ కంట్రీస్ కోసం అని చెప్పేసి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆధారంగా మనకు సో డిసైడ్ చేస్తుంది. 1135 ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1136 నుంచి 4464 అని చెప్పేసి, నెక్స్ట్ 4465 నుంచి చూస్తే 13,845 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఫేమస్ జిఎస్ పాయింట్, మనకి ఎకనామీలో కూడా ఇది వస్తుంది. రైట్, ఇది మనకు ఎకనామీ ఆర్టికల్ ఈరోజు వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ జాగ్రఫీ వెరీ వెరీ ఫేమస్ మనకు గెవ్రా మైన్ అని చెప్పేసి సో భారతదేశంలో అతిపెద్ద బొగ్గు గనిగా రికార్డ్ సృష్టించింది.
ఇది ఎక్కడ ఉంది మనకు? సో ఛత్తీస్గఢ్ రాష్ట్రం లోపల ఉన్నదండి. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే SECL సంస్థ. సో సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ మైన్స్ అని చెప్పేసి, సో SECL సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి బొగ్గు గని అని చెప్పేసి పిలుస్తాం. ఈ సంస్థ మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, 2 రాష్ట్రాల్లో ఉంటుంది. కాబట్టి భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థ, అత్యధిక సంస్థ అంటే మనకి SECL అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు అతిపెద్ద బొగ్గు గని అని చెప్పేసి గెవ్రా గని రికార్డు సృష్టించింది. ఎందుకోసం అంటే, సో ఇది ఇంతకుముందు 52.5 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వకం కోసం మాత్రమే అనుమతి ఉండేది, పర్యావరణ అనుమతి అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు దీన్ని సో నిన్న మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ 70 మిలియన్ టన్నుల యొక్క పెంపు కోసం అని చెప్పేసి ఆమోదించింది. సో మనకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి సో 70 మిలియన్ టన్నులు అనేది చూస్తే ఆసియాలో అతిపెద్ద బొగ్గు గని, ప్రపంచంలో 2వ అతిపెద్ద బొగ్గు గని అని చెప్పేసి మనము గెవ్రాని పిలుస్తాం. 2వ అతిపెద్ద అంటే మనకి ఫస్ట్ అతిపెద్ద అమెరికాలో కనిపిస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ నార్త్ యాంటెలోప్ అని చెప్పేసి ఉంటుంది. సో అది ఫస్ట్ది నార్త్ యాంటెలోప్ అని చెప్పేసి ప్రపంచంలో అతిపెద్ద బొగ్గు గని అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ది అయితే, సెకండ్ది మనకి గెవ్రా గని అని చెప్పేసి సో మనము ఇన్ఫ్యాక్ట్ కోర్బా డిస్టిక్ లోపల అని చెప్పేసి పిలుస్తాం, కోర్బా అని చెప్పేసి పిలుస్తాం. సో కోర్బా డిస్టిక్ లోపల ఉంటుంది గెవ్రా అని చెప్పేసి. సో ఎందుకోసము 2వ గని ప్రపంచంలో ఆసియాలో అతిపెద్దది అంటే 70 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వకానికి ఆమోదం వచ్చింది కాబట్టి అని చెప్పేసి చూసుకోవాలి. ఇటీవల మనకి SECL అనే సంస్థ సో ఇన్ఫ్యాక్ట్ ఈ గెవ్రా గని పక్కపొంటి మియావాకి పద్ధతి లోపల అడవుల పెంపకాన్ని స్టార్ట్ చేసిందట. సో మేము పర్యావరణానికి హాని చేయకుండా బ్యాలెన్స్ చేస్తున్నామని చెప్పేసి, సో మియావాకి అంటే మనకి జపాన్లో వెరీ ఫేమస్ ప్లాంటేషన్ మెథడ్ అని చెప్పేసి పిలుస్తాం. తక్కువ ప్రదేశంలో ఎక్కువ మొక్కలు నాటే సిస్టమ్ పేరే మియావాకి అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ జపాన్ ప్లాంటేషన్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్నది. ఆసియాలో అతిపెద్ద బొగ్గు గని అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. SECL సంస్థ అని చెప్పేసి గెవ్రా గని అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి రూపా తారా కాస్ అని చెప్పేసి GI ట్యాగ్ వచ్చింది. సో రూపా తారా కాసి అని చెప్పేసి GI ట్యాగ్ వచ్చింది. ఇది మనకి ఒడిశాలో ఉంటుందని చెప్పేసి చూసుకోవాలి. ఒడిశాలో ఉన్న రూపా ప్రాంతంలో ఉన్న తారా కాసి మనకి వెరీ ఫేమస్. దీన్ని సిల్వర్ ఫిలిగ్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకు తారా అంటే వైరింగ్ లెక్క వస్తుంది, సన్నని తీగ లెక్క వస్తుంది అర్థం. కాసి అంటే మనకు డిజైన్ చేయడం అని చెప్పేసి పిలుస్తాం. సో సిల్వర్ ఫిలిగ్రీకి వచ్చింది రూపా ప్రాంతం లోపల ఒడిషా అని చెప్పేసి GI ట్యాగ్. మనకు కూడా సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్లో ఉన్నదానికి GI ట్యాగ్ వచ్చింది. ఇది పోచంపల్లి ఇక్కత్ ఫస్ట్ GI ట్యాగ్ ఫ్రమ్ తెలంగాణ అయితే, 2వ GI ట్యాగ్ మనకు కరీంనగర్లో ఉన్న సిల్వర్ ఫిలిగ్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ద సెకండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు వార్తల్లో ఉంది కాబట్టి తారాకా సిల్వర్ ఫిలిగ్రీ, ఇది మనకు ప్రశ్న వస్తే రావచ్చు. సో ఇటీవల చూస్తే మనకి లక్క గాజులు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ 17th GI ట్యాగ్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది తెలంగాణ. ఇటీవల మనకు నర్సాపురంలో ఉన్న ఈ అల్లికల కోసం అని చెప్పేసి మనకు GI ట్యాగ్ వచ్చింది ఫ్రమ్ AP అని చెప్పేసి వెస్ట్ గోదావరి డిస్టిక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవన్నీ మనకు అవసరమే. ఈ అస్సాంలో మనకి మజులు ద్వీపం ఉంది కదా, సో అక్కడ చూస్తే మాన్యూస్క్రిప్ట్ పెయింటింగ్ అని చెప్పేసి వచ్చింది. ఇంకోటి చూస్తే ఇన్ఫ్యాక్ట్ మాస్క్ కూడా GI ట్యాగ్ వచ్చింది. అస్సాంలో 2 వచ్చినాయి, మాస్క్ ఒకటి మజులి నుంచి, నెక్స్ట్ మాన్యూస్క్రిప్ట్ పెయింటింగ్ అని చెప్పేసి. ఒడిశాలో మనకి రూపా తారకాస్ అని చెప్పేసి, నెక్స్ట్ AP లోపల ఇన్ఫ్యాక్ట్ మనకి ఏంటి అది నర్సాపురం వెస్ట్ గోదావరి అని చెప్పేసి, తెలంగాణ లోపల లక్క గాజులు అని చెప్పేసి ఈరోజు వచ్చిన GI ట్యాగ్స్. ఇంకోటి వెస్ట్ బెంగాల్లో మస్లిన్ వస్త్రం అని చెప్పేసి ఉన్నది, సో దానికి GI ట్యాగ్ రావడం జరిగింది. నెక్స్ట్ చూస్తే మన ఎక్స్ప్రెస్లో ఈ సిల్వర్ ఫిలిగ్రీ వర్క్ గురించి ఇవ్వడం జరిగింది కాబట్టి డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ చంద్రయాన్ 4 మనకి వార్తల్లో ఉన్నదండి, వెరీ వెరీ ఫేమస్. ఇది ప్రశ్న రావచ్చు ఇక్కడ కరెంట్ అఫైర్స్ లోపల. సో మనకి ఇస్రో చైర్మన్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇస్రో సైట్లో కూడా మనకి ఒక ఇమేజ్ పెట్టడం జరిగింది. సో ఇమేజ్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను చంద్రయాన్ 4 గురించి. ఒక డౌట్ మనకి ఉన్నది, లూపెక్స్ అని చెప్పేసి ఉన్నది ఇంకోటి. ఇది జపాన్ ప్లస్ ఇండియా యొక్క సంయుక్త చంద్రయాన్ ప్రాజెక్టు. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ అని చెప్పేసి పిలుస్తాం మనం. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో చంద్రయాన్ 4 అని చెప్పేసి మనం దాన్ని తరచుగా పేర్కొంటాము. అయితే నిన్న ఇస్రో కథనం ప్రకారము ఈ లూపెక్స్ గురించి ఇక్కడ మాట్లాడలేదు, చంద్రయాన్ 4 అని చెప్పేసి మాట్లాడింది.
జపాన్ యొక్క పేరు తీసుకురాలేదు. మనం మన ఈరోజు పేపర్లో చూస్తే గిట్ట దేంట్లో ఈనాడు లోపల లుపెక్స్ అని చెప్పేసి రెండింటిని కలిపి ఇవ్వడం జరిగింది. బట్ రెండు వేరు వేరు అని చెప్పేసి మనం భావించవచ్చు. ఇస్రో యొక్క చైర్మన్ యొక్క కథనంలో చూస్తే, ఇస్రో వెబ్సైట్లో చూస్తే మనకు చంద్రయాన్ 4 అని చెప్పేసి వేరే కనిపిస్తుంది, లుపెక్స్ అని చెప్పేసి వేరే కనిపిస్తుంది. కాబట్టి రెండు ఒకటి కాదు. మేబీ చంద్రయాన్ 4 యొక్క పూర్వగామి అని చెప్పేసి లుపెక్స్ని పిలుస్తాం. మేబీ లుపెక్స్ అనేది మనకు జపాన్ ప్లస్ ఇండియా యొక్క సంయుక్త ప్రాజెక్టు. ఇండియా మనకు ల్యాండర్ని ప్రొవైడ్ చేస్తుంది, జపాన్ వచ్చేసి సో రోవర్ని ప్లస్ తానేగాషిమా అని చెప్పేసి ప్రయోగ కేంద్రాన్ని, H3 రాకెట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తుంది లుపెక్స్ని. చంద్రయాన్ 4 కంప్లీట్గా ఇస్రో యొక్క ప్రయోగం అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇప్పటికున్న కథనం ప్రకారం అయితే చంద్రయాన్ 4 వేరు, లుపెక్స్ వేరు ఇస్రో కథనం ప్రకారం చూస్తే. రైట్, ఇది 2028లో ప్రయోగం చేస్తారట. ఈ ప్రశ్న మనకు వస్తుందండి, ఎందుకంటే 28 మనకి రాకపోయినప్పటికీ ఆ ఇయర్ ప్రశ్న అయితే వస్తుంది. కాబట్టి ఈ ఇయర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనకు 2 వాహక నౌకలు ఉంటాయి, 2 రాకెట్స్ ఉంటాయి. ఒకటి LVM-3 అని చెప్పేసి, సెకండ్ది PSLV. ఇందులో ఏది మనకి రాకెట్ అని చెప్పేసి ఇంక ఇవ్వలేదు, PSLV అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. C-15 అయినా 60 అని చెప్పేసి ఇంకా ఎటువంటి అప్డేట్ మనకు లేదు. రైట్, LVM-3లో మనకి మొత్తము 3 మాడ్యూల్స్ పంపుతాము, 3. ఇక్కడనేమో 2 పంపుతాము. సో మొత్తం ఎన్ని మనకు చంద్రయాన్ 4లో ఉన్న మాడ్యూల్ సంఖ్య 5 అని చెప్పేసి ఉంటాయి. 3 లోపల ఫస్ట్ది ప్రొపల్షన్ మాడ్యూల్ అని చెప్పేసి పిలుస్తాం, సెకండ్ది డిసెండింగ్ మాడ్యూల్ అని చెప్పేసి పిలుస్తాం, థర్డ్ది అసెండింగ్. ఇందులో చూస్తే మనకు సో ట్రాన్స్ఫర్ మాడ్యూల్ అండ్ రీఎంట్రీ మాడ్యూల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఏం మాడ్యూల్ ఏం పని చేస్తా అని చెప్పేసి ఈనాడు పేపర్లో స్పష్టంగా ఇవ్వలేదు, కన్ఫ్యూజ్ చేసేలా ఉన్నది. ఇస్రో యొక్క వెబ్సైట్లో చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏంటి మనకు ప్రొపల్షన్ మాడ్యూల్ అంటే, సో మనం రాకెట్ని పంపినప్పుడు ఇన్ఫ్యాక్ట్ శాటిలైట్ అనేది భూకక్ష నుంచి చంద్రుని కక్షకి పోయేలా చేసేది ప్రొపల్షన్ మాడ్యూల్. చంద్రయాన్ 3లో మనకు కనిపిస్తుంది ఇటువంటిది. సో ఇదేంటిది, భూకక్ష నుంచి చంద్రుని కక్షకు పోయేలా చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, డిసెండర్ మాడ్యూల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇది చంద్రుని కక్ష నుంచి ల్యాండింగ్ అయ్యేలా చూస్తుంది. అసెండింగ్ అంటే ల్యాండింగ్ అనంతరం మనకు రోవర్ కొన్ని మట్టి లేదా శిలల యొక్క నమూనా సేకరణ చేస్తుందట, దాన్ని ట్రాన్స్ఫర్ మాడ్యూల్కి అందిస్తుంది. అసెండింగ్ అనేది ఏం చేస్తుంది అంటే, అసెండర్ వచ్చేసి ఈ ఇన్ఫ్యాక్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత మనకి రోవర్ బయటకు వెళ్ళి ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఏదో సేకరణ చేస్తుంది కదా మట్టిని, సో దాన్ని ట్రాన్స్ఫర్ మాడ్యూల్కి బదిలీ చేసేది AM అని చెప్పేసి పిలుస్తాం. ట్రాన్స్ఫర్ మాడ్యూల్ ఏం చేస్తుంది అంటే చంద్రుని కక్ష నుంచి మళ్ళీ భూకక్షకి ఉపగ్రహాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సో తర్వాత రీఎంట్రీ మాడ్యూల్ లోపల యాక్చువల్లీ నమూనాలు ఉంటాయి, అవి మనకి భూమి మీదకి అయితే వస్తాయి. అంటే ఇప్పుడు ఏంటి, నమూనాలు సేకరించి తిరిగి భూమి మీదకి మళ్ళీ తీసుకొస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ అ రీఎంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి, ఇస్రో కాకుండా ప్రపంచంలో ఏ ప్రయోగమైనా కూడా అంతరిక్షంలో చూస్తే 2 వాహక నౌకలు వెరీ ఫస్ట్ టైం ఉపయోగిస్తున్నారు. దీంట్లో ఏది ముందు పంపిస్తారు మనకి క్లారిటీ లేదు కానీ మొత్తం మీద సో 2 వాహక నౌకలు 5 అని మనకి మాడ్యూల్స్ కనిపిస్తున్నాయి. ఇదేమో PM అంటే ఏంటి, మనకి ప్రొపల్షన్ అని చెప్పేసి పిలుస్తాం కదా, భూ నుంచి చంద్రుని కక్షలోకి బదిలీ చేస్తుంది. D అంటే మనకి డిసెండర్ అని చెప్పేసి పిలుస్తాం, ఇదేమో చంద్రుని కక్ష నుంచి ల్యాండింగ్ అయ్యేలా చూస్తుంది. ఏం మనకి అసెండర్ అని చెప్పేసి పిలుస్తాం, ఇదేమో సో ఈ మట్టి నమూనా అన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ మాడ్యూల్కి బదిలీ చేస్తుంది. ట్రాన్స్ఫర్ మాడ్యూల్ ఏమో సో కక్ష యొక్క మార్పు చేస్తుంది చంద్రుడి నుంచి భూమి కక్ష మీదకి అని చెప్పేసి. లాస్ట్ ఫైనల్లీ రీఎంట్రీ మాడ్యూల్ మనకి యాక్చువల్గా నమూనాలు ఉంటే అవి భూమి మీదకి ఇది తీసుకొస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీని కాలం ఎంత అంటే మనకు సో ఇన్ఫ్యాక్ట్ 1 లూనర్ డే ఉండే కదా మనకు చంద్రయాన్ 3 వచ్చేసి, ఇప్పుడేమో ఇది 7 లూనర్స్ డే అండి. అంటే ఎంత, 7 × 14 రోజులు అంటే మనకు 98 రోజులు అయితే వస్తుంది. సో ఇది మనం గుర్తుపెట్టు సుమారుగా 100 రోజుల ప్రోగ్రామ్ అండి ఇది. చంద్రయాన్ 4 గురించి మనకి ఇస్రో కథనం పేర్కొంటుంది. లుపెక్స్ మనకి H3 రాకెట్ అని చెప్పేసి తానేగాషిమా నుంచి జపాన్ పంపిస్తుంది. ల్యాండర్ని ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకి సౌత్ పోల్ దగ్గర ఎగ్జాక్ట్లీ ల్యాండ్ అవుతుంది. సౌత్ పోల్ దగ్గర 90 డిగ్రీల దగ్గరనే ల్యాండ్ అవుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఇదంతా చూస్తే నాకు ఎందుకో ఇవి 2 సేమ్ అనిపిస్తుంది. బట్ దేర్ ఇస్ ఏ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఇస్రో చైర్మన్కి మనకి.
అతను ఇస్రో కథనం ప్రకారం కానీ ఆయన బట్టి చూస్తే ఎక్కడ లుపెక్స్ పేరు ఉపయోగం చేయలేదు, ఒకటి జపాన్ పేరు ఉపయోగం చేయలేదు. మనకి ఈనాడు పేపర్ చూస్తేనేమో ఈ రెండింటిని కలిపి ఇవ్వడం జరిగింది, కాబట్టి కొంచెం మనకి వేరే అనిపిస్తుంది. సో మనం క్లారిటీ తీసుకోవాలి. ఇస్రో బట్టి చూస్తే రెండు వేరు అని చెప్పేసి చెప్పొచ్చు. చంద్రయాన్ 4 యొక్క పూర్వగామి పేరు మనకు లుపెక్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇంతకుముందు లుపెక్స్ చంద్రయాన్ 4 అని చెప్పేసి మనం చదువుకున్నాము, అట్లనే చెప్పడం జరిగింది ఇస్రో సైంటిస్ట్ వాళ్ళు. రైట్. సో నెక్స్ట్ చూస్తే చంద్రుని మీద మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని రష్యా చైనా రెండు కలిపి ఏర్పాటు చేస్తాయని చెప్పేసి మనకి ఒక కథనం పేర్కొంటుంది 2035 లోపు అని చెప్పేసి వెరీ ఫ్యాక్ట్ క్వశ్చన్ అది. నెక్స్ట్ ఐఎన్ఎస్ జటాయు అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఐఎన్ఎస్ జటాయు అంటాం. సో ఇలా జటాయు అని చెప్పేసి కూడా పిలవచ్చు. పక్షి పేరు మనకు ఈ రామాయణంలో వస్తుంది పక్షి. రైట్. ఇది లక్షద్వీపులో ఉన్నటువంటి మినికాయ్ దీవులో ఏర్పాటు చేసిన నౌకాదళ కేంద్రము. సో ఇండియా నేవీ స్టేషన్ అని చెప్పేసి పిలుస్తాం, షిప్ కాదు. సో ఇది మినికాయ్ అని చెప్పేసి మనకి ఉన్నది కదా, ఇది లక్షద్వీపుల్లో ఫస్ట్ది కాదండి, రెండవది అట. సో ఆల్రెడీ ఒకటి మనకు అనిపిస్తుంది లక్షద్వీప్లో ఉన్నటువంటి కవరత్తి దీవులు ఉన్నాయి కదా, ఇక్కడ ఐఎన్ఎస్ ద్వీప రక్షక్ అని చెప్పేసి ఆల్రెడీ పనిచేస్తుందట. కాబట్టి ఇది సో లక్షద్వీప్లో ఏర్పాటు చేస్తున్న రెండవ నౌకాదళ కేంద్రము అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది కాదు, కవరత్తి దీవుల్లో మనకు ఆల్రెడీ ఐఎన్ఎస్ ద్వీప రక్షక్ అని చెప్పేసి ఉన్నది. రైట్. సో ఈ ఐఎన్ఎస్ జటాయు కొత్తది కాబట్టి దీనికి కమాండర్గా ఎవరు పనిచేస్తున్నారంటే వ్రత్ భాగేల్ అని చెప్పేసి పనిచేస్తున్నాడు. సో కమాండర్ ఎవరు మనకి వ్రత్ భాగేల్. ఇది దీన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే మనకి హరికుమార్ నేవీ చీఫ్ అని చెప్పేసి నిన్న స్టార్ట్ చేస్తారు, మనకి ఈరోజు వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ వెరీ ఫేమస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల సో కడువాయి తంగల్ KTCT అని చెప్పేసి పిలుస్తాం. కడువాయి తంగల్ చారిటబుల్ ట్రస్ట్. ఇది సో భారతదేశంలో మొట్టమొదటి AI ఆధారిత టీచర్ని ప్రవేశపెట్టింది కేరళ లోపల. కడువాయి తంగల్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఆ టీచర్ పేరు ఐరిస్ అని చెప్పేసి ఉన్నది, ఐరిస్ అని చెప్పేసి. ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ రోబోటిక్ టీచర్. ఆల్రెడీ బెంగళూరు లోపల శిక్ష అని చెప్పేసి ఉన్నది, మనం డిస్కస్ చేసిన 23rd ఇయర్ కరెంట్ అఫైర్స్ లోపల. ఇది మనకు AI కృత్రిమ ఆధారిత హ్యూమనాయిడ్, కంప్లీట్గా మనకి ఒక మనిషి లెక్కన ఉంటుంది, అమ్మాయి లెక్క ఉందని చెప్పేసి చెప్పొచ్చు. ఇది రోబోటిక్ అయితే ఇదేమో కంప్లీట్గా హ్యూమనాయిడ్ లైక్ రోబో అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఫస్ట్ది. అట్లా చూస్తే మనకి ఐరిస్ అని చెప్పేసి ఫస్ట్ వస్తుంది, హ్యూమనాయిడ్ లైక్ రోబో అంటే ఐరిస్ వస్తుంది. ఫస్ట్ టీచింగ్ ప్రొఫెషన్ లోపల రోబో అంటే మనకి శిక్ష అని చెప్పేసి బెంగళూరు అని చెప్పేసి వస్తుంది. దీన్ని KTCT సంస్థ నిన్న లాంచ్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఈ సంస్థ కదా, ఈ సంస్థ యొక్క ఒక మనకు ల్యాబ్ పేరు చూస్తే ఇట్ట మేకర్స్ ల్యాబ్ అని చెప్పేసి ఉన్నది. సో మనకు KTCT అనేది ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూస్తే ఆ మేకర్స్ ఇది KTCT స్కూల్ పేరు అండి, ఇది స్కూల్ పేరు ఇది. సో మేకర్స్ ల్యాబ్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఇదేమో సంస్థ పేరు అండి. సో మనకు ఐరిస్ టీచర్ యొక్క రూపకర్త కడువాయి తంగల్ కాదు, ఇదేమో స్కూల్ పేరు. ఈ స్కూల్లో పనిచేస్తుంది కేరళ లోపల. ఇదేమో మనకి సంస్థ పేరు, డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై మేకర్స్ ల్యాబ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ మేకర్స్ ల్యాబ్ అనేది దేని కింద పనిచేస్తుంది అంటే అటల్ టింకరింగ్ ల్యాబ్ అని కింద పనిచేస్తుంది. ATL అనేది నీతి ఆయోగ్ కింద పనిచేస్తుంది. కాబట్టి మనకి నీతి ఆయోగ్ లింకప్ ఉంది కాబట్టి ప్రశ్న వెరీ ఫేమస్. నీతి ఆయోగ్ కింద పనిచేసే అటల్ టింకరింగ్ ల్యాబ్, దాని కింద పనిచేసే మేకర్స్ ల్యాబ్ అనేది ఐరిస్ యొక్క హ్యూమనాయిడ్ రోబోని తయారు చేసింది. సో ఫస్ట్ టైం టీచర్ అని చెప్పేసి పిలుస్తాం భారతదేశం లోపల. ఎక్కడ స్కూలు KTCT అని చెప్పేసి మనకి స్కూల్ కనిపిస్తుంది. కొన్ని మనకి హ్యూమనాయిడ్ రోబోస్ వార్తల్లో ఉన్నాయి. శిక్ష అనేది బెంగళూరులో ఉన్నది, ఇట్ ఈస్ నాట్ హ్యూమనాయిడ్ ఓన్లీ రోబో అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకు సో పైబట్ అని చెప్పేసి మనకు ఒకటి ఉన్నది. ఇది సో ఒక విమాన పైలట్ని వెరీ ఫస్ట్ టైం హ్యూమనాయిడ్ రోబో అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది కొరియా సంస్థ దీన్ని డెవలప్మెంట్ చేసింది, కొరియా అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. సో KAIST అని చెప్పేసి పైబట్ అనే రోబోని తయారు చేసింది. నెక్స్ట్ చూస్తే మనకి ఇంకా ఫేమస్ రోబోలు చూస్తే మైకా అని చెప్పేసి ఉన్నది, మైకా అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఇదేమో ఒక కంపెనీకి CEO అయింది. సో హన్సన్ రోబోటిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ద హ్యూమనాయిడ్ రోబో. ఇవి హ్యూమనాయిడ్ రోబోస్ మనకి వార్తల్లో కనిపిస్తున్నాయి.
కొంతమంది ఏఐ న్యూస్ యాంకర్స్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాడు. ఫస్ట్ ఏఐ న్యూస్ యాంకర్స్ సనా అని చెప్పేసి ఆజ్ తక్ న్యూస్ ఛానల్, లీసా అని చెప్పేసి ప్రాంతీయ భాషలో ఫస్ట్ న్యూస్ యాంకర్ ఏమే ఒడిషా టీవీకి పనిచేస్తుంది ఒడిషా భాషలో. మాయా అని చెప్పేసి సో బిగ్ టీవీ అని చెప్పేసి తెలుగులో పనిచేస్తున్న ఫస్ట్ న్యూస్ యాంకర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవన్నీ మనకు రోబోటిక్స్ లేదా హ్యూమనాయిడ్ రోబోటిక్స్ లేదా ఏఐ న్యూస్ యాంకర్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ వస్తుంది సి స్పేస్ అని చెప్పేసి వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్ బిట్ ఇది. ఎందుకోసం అంటే సో ఇది కేరళలో ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్ అండి. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని ప్రైవేట్ సంస్థలు లాంచ్ చేస్తే వెరీ ఫస్ట్ టైం కేరళ ప్రభుత్వ రంగంలో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లాంచ్ చేసింది, అదే సి స్పేస్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రభుత్వ రంగంలో ఫస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ కాబట్టి రాష్ట్రం పేరు రావచ్చు లేదా సంస్థ పేరు మనకి రావచ్చు, సి స్పేస్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకోటి, సో మనం జనరల్గా ఈ డయాబెటిక్ మధుమేహ వ్యాధి టెస్ట్ చేయాలంటే బ్లడ్ టెస్ట్ చేస్తాం కదా, అంటే బ్లడ్ రక్తము అవసరం లేకుండా శ్వాస సహాయంతో వెరీ ఫస్ట్ టైం మధుమేహ పరీక్షను మనకు ఐఐటి మండి రూపొందించింది. సో వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. దీన్ని ఏమంటామంటే మనము సో నాన్ ఇన్వాసివ్ గ్లూకామీటర్ అని చెప్పేసి పిలుస్తాం. సో గ్లూకామీటర్ అంటే మన గ్లూకోజ్ లెవెల్స్ కొలుస్తుంది కాబట్టి గ్లూకామీటర్ అని చెప్పేసి పిలుస్తాం. నాన్ ఇన్వాసివ్ అంటే శరీరంలోకి ఏది కుచ్చుకోకుండా టెస్ట్ చేస్తుంది కాబట్టి సో దీన్ని మనము నాన్ ఇన్వాసివ్ అని చెప్పేసి పిలుస్తాం. శ్వాస ద్వారా డయాబెటిక్ టెస్ట్ కాబట్టి నాన్ ఇన్వాసివ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. ఐఐటి మండి ఫస్ట్ టైం సో బ్లడ్ టెస్ట్ కాకుండా ఇట్లా రూపొందిస్తుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ఐఐటి మండి అని చెప్పేసి. అంటే మన బాడీలోకి ఎటువంటి పరికరాన్ని ప్రవేశపెట్టకుండా దాన్ని నాన్ ఇన్వాసివ్ అని చెప్పేసి సైంటిఫిక్ వైద్య పరిభాషలో పిలుస్తాం. నెక్స్ట్ ప్రపంచంలో ఫస్ట్ సిఎన్జి బైక్ వచ్చేసి బజాజ్ ఆటో వాళ్ళు దీన్ని తయారు చేస్తారట. సో ఇది మనకి ఫస్ట్ న్యూస్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఫస్ట్ సిఎన్జి బైక్ వచ్చేసి బజాజ్ ఆటో, ఓన్లీ ఫ్యాక్ట్ క్వశ్చనే. తర్వాత మనకు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వార్తల్లో ఉన్నది. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని చెప్పేసి మనకి ఉత్తరాఖండ్ లోపల ఉంటుంది కదా, అది మనకి వార్తల్లో ఉంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వెరీ వెరీ ఫేమస్. సో వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది, సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి. మీరు ఏం చేస్తున్నారు, పులిని రక్షించాలి, పులిని చంపేస్తున్నారు అని చెప్పేసి, మీరు సఫారీ పార్క్ కానీ ఎకో టూరిజం డెవలప్మెంట్ చేయొద్దు అని చెప్పేసి కేవలం బఫర్ జోన్లో మాత్రమే, పులి లేని ప్రాంతంలో మాత్రమే ఏర్పాటు చేయాలని చెప్పేసి చివాట్లు పెట్టింది ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ పనిచేస్తుంది అక్కడ, గట్టిగా చివాట్లు పెట్టింది, ముట్టికాయలు గట్టిగా వేసింది సుప్రీంకోర్టు. పులి అనేది అడవికి రక్ష, అడవి అనేది పులికి రక్ష అని చెప్పేసి మనకోటి ఏదో సినిమాలో డైలాగ్ అనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఆ డైలాగ్ని ఇంకోసారి వల్లే వేసింది. అడవి అనేది పులికి రక్ష, పులికి అడవి రక్ష అని చెప్పేసి, అడవి ఉంటేనే పులి ఉంటుంది, పులి ఉంటేనే అడవి ఉంటుంది అని చెప్పేసి పులి కోసం మీరు ఫైట్ చేయాలి తప్పిస్తే ఇటువంటి ఇబ్బంది చేయొద్దని చెప్పేసి చివాట్లు పెట్టింది. జిమ్ కార్బెట్ పార్క్ మనకు వార్తల్లో ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ దీనికి కమిటీ విధించింది జిమ్ కార్బెట్తో పాటు ఈ టైగర్ రిజర్వ్ యొక్క రక్షణ కోసం అని చెప్పేసి ఎకో టూరిజాన్ని ఎప్పుడు డెవలప్మెంట్ చేయాలి, ఎప్పుడు చేయొద్దని చెప్పేసి గైడ్లైన్స్ రూపొందించమని చెప్పేసి చంద్రకాంత్ కమిటీ అని చెప్పేసి ఏర్పాటు చేస్తుంది. చంద్రప్రకాష్ కమిటీ, చంద్రప్రకాష్ గోయల్ కమిటీ అని చెప్పేసి. సో ఈ కమిటీ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది, మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 3 సభ్యులు ఉంటారు. చంద్రప్రకాష్ గోయల్ అని చెప్పేసి, సమీర్ సిన్హా అని చెప్పేసి, ఇంకొకరు ఉత్తరాఖండ్ స్టేట్ వైల్డ్ లైఫ్ చీఫ్ అని చెప్పేసి ఉంటాడు. సమీర్ సిన్హా, ఇంకో వ్యక్తి ఎవరు, ఉత్తరాఖండ్ యొక్క స్టేట్ వైల్డ్ లైఫ్ చీఫ్ అని చెప్పేసి. ఆయన పేరేమి ఇవ్వలేదు, పదవి పేరు మాత్రం ఇవ్వడం జరిగింది. సో మనం గుర్తుపెట్టుకోవాలి చంద్రప్రకాష్ గోయల్ అనేది టైగర్ రిజర్వ్లో ఈ ఎకో టూరిజం గురించి గైడ్లైన్స్ కోసం అని చెప్పి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. గవర్నమెంట్ పాలసీ మనకి ఈ కిసాన్ ఉపాజ్ నిధి అని చెప్పేసి వార్తల్లో ఉంది, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. సో ఈ కిసాన్ ఉపాజ్ నిధి, సో ఇట్ ఈస్ ద డిజిటల్ ప్లాట్ఫామ్. దేనిది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్లస్ నాబార్డ్ సహకారంతో దీన్ని డెవలప్మెంట్ చేస్తారు. ఈ కిసాన్ ఉపాస్ నిధి అని చెప్పేసి ఏం లేదు, పంట కోత అనంతరము పంటను కొంతకాలం పాటు మనం వేర్ హౌసింగ్ లోపల నిల్వ చేసుకుంటాం కదా, దానికోసం అని చెప్పేసి ఆ నిల్వ చేసిన పంట మీద ఎటువంటి పూచీకత్తు లేకుండా బ్యాంక్స్ లోన్ ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నాయి.
అదే మనకు ఈ కిసాన్ ఉపాస్ నిధి అని చెప్పేసి పిలుస్తాం. ఏంటిది? సో వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ అనేది దీని డెవలప్మెంట్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ప్లస్ నాబార్డు సహాయం చేస్తాయి. ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? మనకి ఫుడ్ మినిస్ట్రీ కిందకి వస్తుంది. వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ రెగ్యులర్ సంస్థ అనేది దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఎందుకోసం పనికి వస్తుంది అంటే మన పంట కోత అనంతరం పంట నిల్వ చేసుకోవాలి, రేట్ రానప్పుడు నిల్వ చేసుకోవాలి, డబ్బులు కావాలి మనకి కదా. సో కైకిలు డబ్బులు అనేది ఇవ్వాలి కాబట్టి దానికోసం అని చెప్పేసి ఆ పంట యొక్క విలువ మీద బ్యాంకులు లోన్ ఇస్తాయట, ఎటువంటి పూచీకత్తు అవసరం లేకుండా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే తెలంగాణ ఆర్టికల్ మనకి రైతు నేస్తం అని చెప్పేసి నిన్నటి ఆర్టికల్ వాస్తవం మిస్ అయింది ఇది. సో రైతు నేస్తం అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ మన రైతు వేదిక యొక్క డిజిటల్ మనకు ఈ వీడియో కాన్ఫరెన్స్ సేవల పేరు రైతు నేస్తం అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం మీద 2601 రైతు వేదికలు ఉంటే అన్నిటికీ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ కల్పిస్తున్నాం, రైతు నేస్తం అని చెప్పేసి పేరు పెట్టుకున్నాము. అయితే వెరీ ఫస్ట్ స్టేజ్లో చూస్తే మనకు 110 మాత్రమే నిన్న సీఎం గారు స్టార్ట్ చేయడం జరిగింది. 110 అని చెప్పేసి దీన్ని ఏ సంస్థ డెవలప్మెంట్ చేసింది మనకు అంటే, సో రియల్ టైమ్ సొల్యూషన్ త్రో డిజిటల్ ప్లాట్ఫామ్ అనే ప్రాజెక్ట్ కింద దీన్ని రైతు వేదికల్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అమలు చేస్తున్నది. ఇది మనకి ఈరోజు తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఒకటే మనకు కనిపిస్తుంది. రైట్, తెలంగాణ పేపర్ మనం చూడలేదు. సో ఇందులో అయితే ఈనాడులో ఇది ఒకటే మనకు కనిపించింది. రైట్, ఓకే. ఇంకా ఉంటే మనం ఈవినింగ్ క్లాస్ డిస్కస్ చేద్దాం. లేకుంటే ఈవినింగ్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఏమైనా మిస్ అయినట్లయితే నెక్స్ట్ క్లాస్ మనకి సాటర్డే ఉంటుంది సాయంత్రము, లేదా సండే మార్నింగ్ మళ్ళీ క్లాస్ ఉంటుంది. అంటే ఎంత మనకు అంటే సో 8, 9 క్లాసులు 10th నాడు ఉంటాయి, లేదా 9th ఈవినింగ్ మనకి ఉంటుంది. శివరాత్రి అని చెప్పేసి మనం ఇంటికి వెళ్తాం కాబట్టి సో క్లాసెస్కి హాలిడే ఉంటుంది. రైట్, ఇది గ్రూప్ 2 వాళ్ళ కోసం మనకి అన్ఫార్చునేట్లీ పోస్టుల సంఖ్య పెంచలేదు కాబట్టి సో బ్రేకప్ వేకెన్సీస్ తీయలేదు. మేబీ మనకు అంతకుముందుతో పోలిస్తే జనరల్లో అండ్ మన కేటగిరీలో మెన్స్కి అయితే ఎక్కువ పోస్టులు అయితే ఉంటాయి. అది మనకు క్లియర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.